అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఈ రోజుల్లో బీటెక్ డిగ్రీ ఏది చదివినా గానీ దాంతో పాటు ఐటీ కోర్సెస్ నేర్చుకుంటేనే సాఫ్ట్వేర్ ఫీల్డ్ లో సెటిల్ అవ్వడం అనేది ఈజీ అవుతుంది. జాబ్ మార్కెట్ కి తగినట్టుగా మిమ్మల్ని మీరు అప్డేట్ చేసుకోవాలన్నా, ఐటీ కోర్సెస్ నేర్చుకోవాలన్నా మీకంటూ ఒక అద్భుతమైన అవకాశాన్ని కల్పిస్తోంది స్కిల్ ట్రాన్స్ఫార్మ్ కంపెనీ. ప్రస్తుతం ఆ కంపెనీ CEO కౌశిక్ గారు నాతో ఉన్నారు. కంపెనీ గురించి అనేక విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే మేడం. థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ మీ ఫర్ ద స్టూడియో, ఐ డ్రీమ్ స్టూడియో. థ్యాంక్ యూ అండి. ముందుగా ఈ స్కిల్ ట్రాన్స్ఫార్మ్ కంపెనీ గురించి తెలుసుకుందాం. దాని వివరాలు చెప్తారా? షూర్, తప్పకుండా మేడం. ఇది మా స్కిల్ ట్రాన్స్ఫార్మ్ అనేది ఇది ఒక ఎడ్టెక్ ప్లాట్ఫామ్ మీద మేడం స్టూడియో ఇది. సో మేము దీంట్లో ఏం చేస్తున్నామంటే యూస్ చేసి స్టూడెంట్స్కి లైక్ వాళ్ళకి ఏ కోర్స్ సెలెక్ట్ చేసుకోవాలి, ఏ ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి, సో దీనిపైన వాళ్ళని బేస్ చేసుకుంటూ వాళ్ళకు ఒక కెరియర్ గైడెన్స్ ప్రొవైడ్ చేస్తామన్నమాట. సో నార్మల్గా స్టూడెంట్స్ వాళ్ళ బీటెక్ అయిపోయిన తర్వాత కానీ కొంతమంది పర్సూయింగ్ వాళ్ళు కానీ కొంతమంది కన్ఫ్యూజన్ ఉంటుంది, మేము ఏ దాంట్లో వెళ్ళాలి, ఏ కోర్సులో వెళ్ళాలి అనే వాళ్ళకు ఉంటుందన్నమాట. సో అలాంటి వాళ్ళకి మేము కంప్లీట్గా ఏ చేస్తే బాగుంటుంది అనే దాని మీద మేము చేస్తున్నాం అనమాట. మెయిన్ ఎడ్టెక్ ప్లాట్ఫామ్ స్కిల్ ట్రాన్స్ఫార్మ్ అనే దాంట్లో అనమాట. అయితే ఈ కోర్సెస్ బీటెక్ ఫస్ట్ ఇయర్ నుంచే చేయొచ్చా అండి? దీంట్లో ఏంటంటే మేడం, యాక్చువల్గా మనం చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ ఇయర్ నుంచి వాళ్ళ స్టార్ట్ చేస్తే సో వాళ్ళు ఫైనల్ ఇయర్కి వచ్చే వరకు కూడా సో వాళ్ళు దీంట్లో కూడా వాళ్ళు కంప్లీట్గా వాళ్ళు పర్ఫెక్ట్ అయిపోతారనమాట. సో ఇప్పుడు మామూలుగా ఏంటంటే ఇప్పుడు జనరల్గా వాళ్ళు థర్డ్ ఇయర్ నుంచి స్టార్ట్ చేస్తుంటే కనుక వాళ్ళకి కాన్సెప్ట్స్ నేర్చుకోవడం కానీ టైం పడుతుంది. సో వాళ్ళు ఫస్ట్ ఇయర్ నుంచి స్టార్ట్ చేస్తే కనుక వాళ్ళు ఫైనల్ ఇయర్ అయిపోయే లోపల వాళ్ళకి జాబ్ వాళ్ళకి చేతిలో ఉంటుందన్నమాట. సో మంచి MNCలో వాళ్ళకు మంచి ప్యాకేజ్తో వాళ్ళు చేయగలుగుతారు. మీ స్కిల్ ట్రాన్స్ఫార్మ్ ప్లాట్ఫామ్లో ఏ కోర్సెస్ని ఆఫర్ చేస్తున్నారు? ఇది యాక్చువల్గా ఫుల్ స్టాక్ కోర్సెస్ ప్రొవైడ్ చేస్తాం మేడం. దీంట్లో జావా ఉంది, .NET ఉంది, పైథాన్ ఉంది, మర్న్ ఉందన్నమాట. మర్న్ అండ్ మీన్ స్టాక్ కూడా ఉందన్నమాట. ఈ కోర్సెస్ ఉన్నాయి. దీంట్లో ఐటీ ఎక్స్పర్ట్స్ కూడా వచ్చి ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు కదా? అవును మేడం. దీంట్లో ఏంటంటే మనకు ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ ఉంటారనమాట బేసికల్ దీంట్లో. సో వాళ్ళ ఎక్స్పీరియన్స్, వాళ్ళ ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఆల్మోస్ట్ 10-15 years చేసిన వాళ్ళు సో స్టూడెంట్స్కి చెప్పడానికి అనమాట. వాళ్ళు ఆల్రెడీ వర్క్ చేసుకున్న వాళ్ళు కూడా చెప్తుంటారనమాట. సో దట్ ఏంటంటే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఇక్కడ కౌంట్ అవుతుంది. స్టూడెంట్స్ కూడా ఏదైనా డౌట్స్ వచ్చినా కూడా మాట్లాడడానికి కానీ ఇంటరాక్షన్ కూడా ఈజీగా ఉంటుందన్నమాట. సో వాళ్ళు అలా చేస్తూ ఉంటే ఏమవుతుందంటే కనుక స్టూడెంట్స్కి కూడా ఏంటంటే వాళ్ళకు ఇంటరాక్షన్ ఎలా ఉండాలి అంటే కనుక స్టూడెంట్కి ఒక ఫ్యాకల్టీకి మామూలుగా ఏదో మనం క్లాస్కి వచ్చాము ఏదో అయిపోయిందని కాకుండా వాళ్ళకి కంప్లీట్గా ఎడ్యుకేషన్తో పాటు ట్రైనింగ్తో పాటుగా వాళ్ళకి వేరే సెషన్స్ కూడా కండక్ట్ చేస్తామన్నమాట. కౌశిక్ గారు, మీ కంపెనీ ఆల్ ఇండియా లెవెల్లో స్కాలర్షిప్ టెస్ట్ కండక్ట్ చేస్తోంది. దాని డీటెయిల్స్ చెప్పండి. షూర్ మేడం. ఇది బేసికల్గా మనం ఆన్లైన్లో కండక్ట్ చేస్తామని చెప్పాను. సో దీనికి మనకు టెస్ట్ రాయడానికి మనకు మనకు ఆన్లైన్లో మనకు చూపిస్తాం. ప్రజెంట్లీ ఇక్కడ మనకు డిస్ప్లే అవుతుంది. రిజిస్టర్ అవ్వడానికి మనకు నెంబర్ వాటికి కాల్ చేసి వాళ్ళు రాయొచ్చు. దీంట్లో ఇంకోటి ఏంటంటే మేము వాళ్ళు అపేర్ అయిన దీంట్లో మామూలుగా టెస్ట్ ప్యాటర్న్ వచ్చేసి మేము ఎటువంటి ఫుల్ స్టాక్ కోర్సెస్ జావా గురించి కానీ పైథాన్ గురించి కానీ .NET గురించి కానీ క్వశ్చన్స్ టెక్నికల్ సంబంధం ఏముండదు అనమాట. సో దీంట్లో మెయిన్గా ఏంటంటే వాళ్ళ ఎలిజిబిలిటీ లైక్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటుంది, వాళ్ళ లాజికల్ ఎలా ఉంటుంది అనే దానిపైన మేము టెస్ట్ కండక్ట్ చేస్తాం అనమాట. ఈ టెస్ట్ మనకు ఈ మంత్ December 22 సండే రోజున, ఎందుకంటే అందరికీ వీలుగా ఉంటుంది అనమాట. సో కండక్ట్ చేస్తున్నాము. అరౌండ్ 11 o'clock కండక్ట్ చేస్తాం ఎగ్జామ్. దీనికి ఎలిజిబుల్ ఎవరంటే కనుక బీటెక్ ఆర్ గ్రాడ్యుయేట్స్, BSc కానీ బీకామ్ కానీ BA కానీ ఎవరైనా పర్లేదు, అండ్ ఈవెన్ ఇంజనీరింగ్ వాళ్ళు ఏ స్ట్రీమ్ అయినా పర్లేదు, ఎనీ బ్రాంచ్. సో దీంట్లో ఏంటంటే కంప్లీట్ అయిన వాళ్ళు లైక్ మామూలుగా 21 నుంచి 24 వరకు అయినా పర్లేదు. సో వీళ్ళు ఎలిజిబుల్ అనమాట ఈ ఎగ్జామ్ రాయడానికి. సో ఇది కంప్లీట్గా ఆన్లైనే ఉంటుంది. వాళ్ళు ఎవరు కూడా ఆఫ్లైన్ రావాల్సిన అవసరం లేదు. కంప్లీట్గా ఆన్లైన్లో వాళ్ళకి లింక్స్ కానీ డీటెయిల్స్ కానీ ప్రొవైడ్ చేస్తాం. వాళ్ళు రాయొచ్చు ఎగ్జామ్. దీంట్లో డిగ్రీ బీటెక్ చదువుతున్న వాళ్ళు కూడా దీనికి ఎలిజిబుల్ అండి? అంటే డిగ్రీ ఫస్ట్ ఇయర్, బీటెక్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్లో ఉన్న వాళ్ళు కూడా ఈ టెస్ట్ రాయొచ్చు అంటారా? అవును మేడం, తప్పకుండా. ఇది డిగ్రీ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ వాళ్ళు స్టూడెంట్స్ ప్లస్ ఈ మన ఇంజనీరింగ్ బీటెక్ వాళ్ళు ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ స్టూడెంట్స్ వాళ్ళు చదువుకున్న వాళ్ళు కూడా ఈ టెస్ట్కి స్కాలర్షిప్ టెస్ట్కి ఎలిజిబుల్ మేడం. దీనికి కౌశిక్ గారు, ఈ స్కాలర్షిప్ టెస్ట్ అటెండ్ అయిన వాళ్ళకి ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి? మేడం, ఇది స్కాలర్షిప్ టెస్ట్ అటెండ్ అయిన తర్వాత బేసికల్ ఏంటంటే మెరిట్ వచ్చిన వాళ్ళ స్టూడెంట్స్ కంటే అప్ టు 100% వరకు ఆఫ్ ఉంటుంది. ఈ స్కాలర్షిప్ టెస్ట్ క్వాలిఫై అయిన వాళ్ళకి ఏ కోర్సెస్లో ఎలాంటి రాయితీ ఉంటుంది?
ఇది చెప్పాను మేడం, లైక్ మనకు దీంట్లో ఏంటంటే ఫుల్ స్టాక్ కోర్సెస్లో మనకు జావా ఉంటుంది, .NET ఉంటుంది, పైథాన్ ఉంటుంది, మర్న్ ఉంటుంది, బీన్ స్టాక్ ఉంటుంది అనమాట. ఈ కోర్సెస్లలో వాళ్ళకి కావాల్సినటువంటి కోర్సెస్ని మనం సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి 100% వరకు మనం ఇస్తాం అనమాట. రాయితీ ఇస్తాం, మెరిట్ ప్రకారంగా రాయితీ ఇస్తాం వాళ్ళకి మనం. కోర్సెస్ ఎలా ఉంటాయండి? ఈ కోర్సెస్ వచ్చేసిన తర్వాత వాళ్ళు చూస్ చేసుకున్న దాని ప్రకారంగా మనము దీనికి డ్యూరేషన్ వచ్చేసి 4 months ఉంటుంది మేడం. దీంట్లో మనకి ఏంటంటే 2 months ట్రైనింగ్ ఉంటుంది, 2 months ఇంటర్న్షిప్ ఉంటుంది. సో దీని తర్వాత వాళ్ళకి మనం 2 months అయిపోయిన తర్వాత మన దీంట్లోని ఇంక్లూడింగ్ దాంట్లో వాళ్ళకి ఎటువంటి కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్పిస్తాము, రెజ్యూమ్ బిల్డింగ్ నేర్పిస్తాము వాళ్ళకు. అంటే ఆన్లైన్లో మనం మన ఆన్బోర్డింగ్ తర్వాత కంపెనీలో ఎలా ఉంటుందో ఆ ప్రాజెక్ట్స్ అన్ని కూడా చేసి చూపించిన తర్వాత వాళ్ళకి మేము కంపెనీకి ఇంటర్వ్యూస్కి ఎలా అటెండ్ కావాలో మేము అది కూడా మేము మాక్ ఇంటర్వ్యూస్ కూడా కండక్ట్ చేసి వాళ్ళకి పంపిస్తాం అనమాట. ఈ కోర్సెస్ అన్ని ఆన్లైన్లోనే ఉంటాయి కదా, కాలేజీకి వెళ్తూ కోర్సెస్ చేయొచ్చు అంటారు? ఈ కోర్సెస్ మెయిన్ ఉద్దేశం ఏంటంటే మేడం ఆన్లైన్, ఇది ఆఫ్లైన్ కాదు. సో ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు చాలామందికి ఏంటంటే ఇక్కడ లోకల్ ఉన్న వాళ్ళు వాళ్ళకి ఎగ్జాంపుల్ చెప్దాం, లోకల్ ఉన్న వాళ్ళు వాళ్ళకి ఇక్కడ వచ్చి ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉందనుకుంటే వాళ్ళు అక్కడ రావడానికి ఉంటుంది. కానీ మా ఉద్దేశం ఏంటంటే ఆల్ ఇండియా కండక్ట్ చేస్తున్నాం కాబట్టి అందరికీ కూడా అవైలబిలిటీ ఉండాలి. సో అవైలబిలిటీ ఉండాలి అంటే కనుక ఆన్లైన్ ఈజ్ ద బెస్ట్ ప్లాట్ఫామ్. సో వాళ్ళకి ఇంకోటి ఏంటంటే వాళ్ళు కాలేజ్ అయిపోయిన తర్వాత కూడా వాళ్ళకి ఫ్రీ టైం అంటే మామూలు ఈవినింగ్ 6 నుంచి 10 వరకు సో వాళ్ళకి ఆ ఫ్రీ టైంలో వాళ్ళకి ఉంటుంది కాబట్టి సో వాళ్ళు ఈ టైంలో అటెండ్ అయ్యి దే కెన్ అటెండ్ ద కోర్స్ మేడం. మీ కంపెనీలో కోర్సెస్ చేసిన వాళ్ళకి ప్లేస్మెంట్ అసిస్టెన్స్ ఎలా ఉంటుంది? సో ఈ కోర్స్ కంప్లీటేషన్ అయిన తర్వాత మేడం మనకేంటంటే మాకు కొన్ని కంపెనీస్ ఎంఎన్సీ కంపెనీస్తో మాకు కొన్ని టైఅప్స్ ఉన్నాయి. సో అది కాకుండా మా దగ్గర ఒక టీమ్ ఆఫ్ పీపుల్ ఉన్నారన్నమాట, ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ ఆఫీసర్స్. సో వాళ్ళు కూడా రెగ్యులర్గా మాకు వాళ్ళు ఏం చేస్తుంటారంటే కనుక ఈ కంపెనీస్ ఎక్కడెక్కడ ఉన్నాయి వాళ్ళు ఫైండ్ అవుట్ చేసి పంపిస్తుంటారనమాట. సో మా ఏంటంటే ఉద్దేశము 100% దీంట్లో ఏంటంటే మేము వాళ్ళకి ప్లేస్మెంట్ అసిస్టెన్స్ ఇస్తాం అనమాట. సో అదే నిజంగా మీ కంపెనీ తరఫు నుంచి చాలా మంచి ఆఫర్స్ అయితే ఇస్తున్నారు. మరి ఈ స్కాలర్షిప్ టెస్ట్కి ఎలా రిజిస్టర్ చేసుకోవాలి? ఈ రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే మేడం మనం స్కిల్ ట్రాన్స్ఫార్మ్ వెబ్సైట్కి వెళ్ళి అక్కడి నుంచి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. లేకపోతే ఇప్పుడు ఈ మనం ఇంటర్వ్యూ జరుగుతుంది కదా, దీంట్లో కూడా ఇక్కడ మనం ఫామ్ ఉంటుంది, ఆ ఫామ్ నుంచి కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. స్కానర్ లాంటివి ఏమైనా ఉన్నాయా? రిజిస్ట్రేషన్ స్కానర్ ఉంటుంది మేడం, దానిలో మీరు స్కాన్ చేసుకొని చేసుకోవచ్చు. డిగ్రీ బీటెక్ పాస్ అయ్యి కూడా చాలా మంది ఖాళీగా ఉంటున్నారు, అలాంటి వాళ్ళు ఈ కోర్సెస్ జాయిన్ అవ్వచ్చా? అలాగే ఈ టెస్ట్ కూడా అటెండ్ అవ్వచ్చా? తప్పకుండా మేడం. సో మా మెయిన్ ఉద్దేశం ఏంటంటే ప్రజెంట్ చదువుతున్న వాళ్ళకి కాకుండా ఈవెన్ కంప్లీట్ అయిన స్టూడెంట్స్ కూడా లైక్ 1 year కానీ 2 years మనకి ఖాళీగా ఉన్న వాళ్ళకి కూడా మా ఈ కోర్సు ఉపయోగపడుతుంది వాళ్ళకి. సో వాళ్ళు కూడా దీన్ని ఉపయోగించుకుంటే కనుక సో వాళ్ళు కూడా లైక్ విత్ ఇన్ టైంలో వాళ్ళకి జాబ్ ఆపర్చునిటీ వాళ్ళ చేతిలో ఉంటుంది. డియర్ బీటెక్ అండ్ డిగ్రీ స్టూడెంట్స్, నిజంగా ఇదైతే బంపర్ ఆఫర్ అని అనిపిస్తుంది నాకు. మీరు కూడా ఫుల్ స్టాక్ అప్లికేషన్ డెవలప్మెంట్లో ఏదైనా మంచి కోర్స్ జాయిన్ అయ్యి మీ లైఫ్ని బాగా తీర్చిదిద్దుకోవచ్చు, ఐటీ రంగంలో మీ లైఫ్ సెటిల్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ మీ ఫర్ ద స్టూడియో. థ్యాంక్ యూ.